నా డబ్బు నాకు దక్కలేదనుకో, నేను ఏదైనా చేస్తాను. విశాల్ ఇస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా మాట తీరే అంత యమజ. అందాల్సిన డబ్బు చేతికి అందకపోతే నా బ్రెయిన్ నా మాట వినదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో చేసేస్తాను. కావేరి కాపురాన్ని కూల్చిన వాడిని నిన్ను రోడ్డున పడేయడం నాకు పెద్ద సమస్య కాదు. ఏం మంజు, మీ మేడంకి విషయం అర్థమైందంటావా? చాలా క్లియర్గా అర్థమైంది సార్. విశాల్, నీకు దండం పెడతాను. దయచేసి ఈ విషయం గురించి ఎక్కడ చెప్పకు. ఆస్తి నా చెయ్యి జారిపోయిందని నాకు మాత్రమే తెలుసు. వాళ్ళకి తెలియదు కదా. నేను లాయర్ గారికి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వింకా కలలు కంటున్నావా? ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి విషయం తెలుస్తుంది. అప్పుడు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. నువ్వు వాళ్ళను పెట్టిన టార్చర్కి వాళ్ళు బదులు కూడా తీర్చుకుంటారు. లేదు, వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వను. ఎలాగైనా ఈ ఆస్తిని నేను చేజిక్కించుకుంటాను. సరే, నువ్వేదైనా చేసుకో. నా డబ్బు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాకు ఒక వారం రోజుల టైం ఇవ్వు. నేనేదో ఒకటి చేస్తాను. ఎలాగైనా నీ డబ్బు నీకు అందజేస్తాను. ఓకే, వారం టైం. తర్వాత కనుక డబ్బులు రాకపోతే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదుగా. ఏంటి మంజు చూస్తున్నావు? నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. మీరు మా నాన్నగారి ప్రాణం పోశారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు అడిగితే ప్రాణం కూడా ఇస్తాను మేడం. థ్యాంక్ యూ మంజు. నువ్వు నా వెనుకే ఉండు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. ఓకే మేడం. చూసుకోకపోతే నేను కూడా విషయాల్లాగే చేస్తాను కదా. ఎలాగైనా ఈ ఆస్తిని నేను దక్కించుకోవాలి. కానీ ఎలా? పతిత 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 పతిత. కాదు, నేను పతిత కాదు. అక్క, ఏమైంది? అక్క, నీళ్ళు తాగు. ఏంటక్క, పీడకలు ఏమైనా వచ్చిందా? అమ్మేది? అమ్మా ఇంట్లో లేదు. లేదా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? చెప్పు గంగా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? గంగా, నిన్నే అడిగేది. సమాధానం చెప్పు. సరే, అమ్మ ఒక్కతే వెళ్ళిందా, లేకపోతే బావ కూడా వెళ్ళాడా? అదైనా చెప్పు గంగా. బావే కాదు, స్నేహ అక్క కూడా వెళ్ళింది. వాళ్ళు అర్జున్ బావ దగ్గరికి వెళ్ళారు. ఎంతసేపు అయింది? 10 నిమిషాలైంది. నా గురించి మాట్లాడడానికి వెళ్ళుంటారు. నన్ను ఇంత అవమానించి పంపారు. ఇక వాళ్ళతో ఏం మాట్లాడతారో. స్నేహ ఎదురుగా అమ్మ బావని అవమానిస్తారేమో. అక్క,
అక్క